గవర్నమెంట్ స్కూల్స్ మధ్యతరగతి కుటుంబాలకి దూరం అవ్వడానికి, వాటిలో గల లోటుపాట్లను చర్చించడానికి ఈరోజు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి వచ్చారండి. ప్రముఖ విద్యావేత్త ఎమ్మెల్సీ శ్రీ చుక్కా రామయ్య గారు, విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సోమసుందర్ గారు, పిఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రవికిరణ్ గారు, రావుస్ హై స్కూల్ చైర్మన్ శ్రీ ప్రభాకర్ రావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం ఫర్ అస్. కాన్స్టెంట్గా మనం మాట్లాడుకున్న చర్చల్లో వచ్చేది ఏంటంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్లో విద్యా విధానంలో ఉన్న మౌలిక సదుపాయాలు కానీ వాళ్ళ విద్యా విధానం కానీ మనకు లేదు, అది కరెక్ట్ విధానం. మొదటగా సోమసుందర్ గారు, ప్రస్తుత ఈ విద్యారంగంలో పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే సామాన్యులకి ఇంకా ఈ గవర్నమెంట్ స్కూల్స్కి ఈ గ్యాప్ ఇలా పెరిగిపోవాల్సిందేనా, ఇంతేనా, ఇలాగే ఉంటుందా? మా పరిశీలనలో వెల్లడైనటువంటి ప్రధానమైన అంశం ఏమిటంటే విద్యా నాణ్యత మాత్రం చాలా నాసిగా ఉంది. పిల్లలు స్కూల్కి వస్తున్నారు కానీ స్కూల్లో నేర్చుకుంటున్నటువంటి అంశాలు ఏమిటని చూస్తే 8వ తరగతిలోకి వచ్చినటువంటి పిల్లల్లో 2వ తరగతి ఒక సులభమైనటువంటి పారాగ్రాఫ్ను చదవగలిగేటటువంటి, అది 2వ తరగతి టెక్స్టు, 8వ తరగతిలోకి వచ్చిన తర్వాత ఎంతమంది చదవగలుగుతున్నారని చూస్తే 30% పిల్లలు 8లోకి వచ్చాక కూడా 2వ తరగతి పాఠ్యాంశాన్ని చదవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అవి కూడా సులభమైన వాక్యాలు. సో ఇది మన విద్యా నాణ్యతకి సంబంధించి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మన స్కూల్ ఎడ్యుకేషన్లో నెలకొని ఉన్నది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మా సర్వేలో ఇంకో విషయం కూడా తెలిసింది. ప్రైవేట్ స్కూళ్ళలోనూ గవర్నమెంట్ స్కూళ్ళలోనూ విద్యా నాణ్యత విషయంలో ఒక 10% మించి తేడా కనపడలేదు. చాలామంది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళలో చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రైవేట్ స్కూళ్ళలో చాలా బాగా చెప్తున్నారు అనేటటువంటి అభిప్రాయం ఉంది. కానీ ఇది ప్రైవేట్కి గవర్నమెంట్కి వ్యత్యాసం మా పరిశీలనలో తేలింది కేవలం 8%, 9% పాయింట్స్ మించి డిఫరెన్స్ లేదు. అంచేత ప్రైవేటు నాణ్యత అట్లాగే ఉంది, గవర్నమెంట్ నాణ్యత అట్లాగే ఉంది. మేము చేసిన సర్వేలో కూడా గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చే విద్య మీద తల్లిదండ్రులకు నమ్మకం లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం ప్రైవేట్ స్కూల్స్లో 10% బెటర్మెంట్ చెప్తారంటున్నారు. ఆ 10% కోసమైనా సరే మేము అప్పులు చేసైనా ప్రైవేట్ స్కూల్స్కే పంపిస్తామని తప్పితే గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాం అని మా సర్వేలో కూడా తెలియదండి. రవికిరణ్ గారు, ఈ పరిస్థితికి టీచర్ల బాధ్యత ఎంత? అయితే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో మిత్రులు చెప్పినట్టుగా 10% వేరియేషన్ ఉన్నది. ఎంతసేపు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏం ఆలోచన చేస్తున్నారంటే విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను నియమిస్తున్నారు. మేమేమంటున్నాము, తరగతుల సంఖ్యను బట్టి టీచర్లను నియమించాలంటున్నాం. ఎవరైనా కానీ పేరెంట్స్ కూడా చూడండి, 2 పిల్లల్నే ఇండివిజువల్ అటెన్షన్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడతారు. అటువంటిది ఒక 40 మంది పిల్లలను 30 మంది పిల్లలను పెట్టుకుని ఒక టీచర్ వాళ్ళని ఆ రకంగా తయారు చేసి తీసుకెళ్లాలంటే కొంచెం కష్టమైనటువంటిది. రామయ్య గారు, ప్రతి ఒక్కళ్ళు డబ్బు కోసమే పనిచేస్తాం, ఎవరైనా సరే ఫైనల్గా డబ్బు కోసం పనిచేయాలి. బట్ టీచర్స్ అనేది డబ్బును మించి సామాజిక బాధ్యతగా, సొసైటీ పట్ల బాధ్యతగా తీసుకొని యాక్ట్ చేయాలి. డబ్బు ఒకటే కాకుండా కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాటిని అధిగమించి చేయాలి అని కోరుకుంటా ఉన్నాం. మీ అభిప్రాయం కావాలని. నేను దేశంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ను చూశాను, ఇంటీరియర్ ఉన్నటువంటి స్కూళ్ళను కూడా చూసే అవకాశం దక్కింది నాకు. ప్రైమరీ స్కూల్స్ వరకు ఇతర దేశాల యొక్క ప్రైమరీ స్కూల్స్ను కూడా చూసే అవకాశం దక్కింది. మేజర్ డిఫరెన్స్ మన దగ్గర ఏమిటంటే మన చదువు అంతా టీచర్ ఓరియంటెడ్ చదువు. అంటే టీచర్ మాట్లాడాలి, పిల్లవాడు వినాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా టీచర్ మాట్లాడు తక్కువగా ఉంటుంది, స్టూడెంట్తో చేసే పని ఎక్కువగా ఉంటుంది. మనది టీచర్ యొక్క సెంట్రల్ ఎడ్యుకేషన్. ఎప్పుడైనా చిన్నప్పుడు యాక్టివిటీతోనే అయితే చదువు వస్తుంది, కానీ పిల్లవాడికి ఒకటి ఉపదేశాలతో వచ్చే చదువు కాదు. ఈ కమాన్ ఇండియాలో మేము మొదలుపెట్టింది ఏంటంటే అండి, ఏదన్నా ఒకటి సరిగ్గా లేనప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి మనం ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలనేది పక్కన పెడితే మనం ఏం చేయాలి. సో ఈ వ్యవస్థను మార్చడానికి టీచర్లు ఏం చేయాలి? టీచర్లతో నేను రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, టీచింగ్ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషన్. ఇది మాకు ఇది జాబ్ కాదు, ఇది ఈజ్ ఎ ప్యాషన్.
ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్కి గవర్నమెంట్ స్కూల్స్లో ఇచ్చే టీచర్స్ కన్నా జీతాలు ఎక్కువ తక్కువ? క్విక్ బైట్ ఫ్రమ్ యూ సార్. మామూలుగా ఈ శాలరీస్ విషయంలో చూస్తే చాలా వేరియేషన్ ఉంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ఎస్పెషల్గా శాలరీస్ కంపారిటివ్లీ గవర్నమెంట్ టీచర్స్ చూస్తే వాస్తవంగా తక్కువనే ఉన్నాయి. ఏదైతే కొద్దిగా కార్పొరేట్ స్కూల్స్ అని చెప్పుకొని ఎక్కువ ఫీజు కలెక్షన్ చేసే వాళ్ళ దగ్గర వాస్తవంగా వాళ్ళు దే ఆర్ పేయింగ్ వెరీ గుడ్ రెమ్యునరేషన్స్. ప్రైవేట్ స్కూల్స్లో అంటే కార్పొరేట్ విద్యను పక్కన పెడితే ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్కి గవర్నమెంట్ స్కూల్స్లో కన్నా తక్కువ జీతం వస్తుంది. వేరాజ్ అవుట్పుట్ ప్రైవేట్ స్కూల్స్లో బెటర్ అవుట్పుట్ కనిపిస్తుంది. సోమసుందర్ గారు మీరు ఒక్కసారి చెప్పాలి, మనకి నిధుల కొరత ఉందా? ప్రభుత్వం బడ్జెట్లు గతం కంటే చాలా పెంచినాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం 14,000 కోట్ల రూపాయలు విద్యారంగానికి ఇచ్చింది. అలాగే భారత ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వం కూడా దాదాపు 40,000 కోట్లు ప్రాథమిక విద్యకి ఇచ్చారు. అది కాకుండా మిడ్ డే మీల్కి ప్రత్యేకంగా ఇచ్చారు. నిధులు ఎంతో ఇవ్వబడుతున్నాయని అయితే అంటున్నారే, నిధుల్లో ఎంత భాగం టీచర్స్ యొక్క శాలరీ పోతున్నది, ఎంత భాగం నాన్ టీచింగ్ వర్క్ పోతున్నదని బేస్తే జపాన్ చూశాను, వాళ్ళు జపాన్ కోట్ చేశారు. స్టేట్స్ చూశాను, నిధుల్లో పట 40% ఎత్తున్నదో నాన్ టీచింగ్ వరకు 40% ఖర్చు పెడుతున్నారు. మన దగ్గర 2% కూడా ఖర్చు పెడుతున్నారు. అంటే 90% టీచర్స్కే వెళ్తుంది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అయితే చాలా పైనుంచి ప్రణాళిక రచన బాగా జరుగుతుంది, డబ్బు బాగా ఇస్తున్నారు. కానీ కింది స్థాయికి వచ్చేటప్పటికి దాని మీద నిలకడతో కూడినటువంటి ప్రయత్నం మాత్రం కనిపించట్లేదు. పై అలంకరణలు జరుగుతున్నాయి తప్పితే కింద బేసిక్ వ్యవస్థలో మార్పు తీసుకురావడం అనేది సారాంశంలో మాత్రం మోటివేషన్ అనేటటువంటిది లేదండి. ఉపాధ్యాయుడు నేను సమాజాన్ని నిర్మిస్తున్నాను, తరగతి గదిలో సమాజం నిర్మాణం అవుతుందని చెప్పి చక్కటి మాట ఉంది. నేను సమాజాన్ని నిర్మిస్తున్నాను అనేటటువంటి ఒక ప్రేరణ ఆ ఉపాధ్యాయుల్లో లోపించింది అంటే దానికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ఉపాధ్యాయుల సంఖ్య, స్టాఫ్ సంఖ్య సరిపడగా ఉన్న పాఠశాలల్లో రిజల్ట్స్ బాగున్నాయా, ఆరు తల్లిదండ్రులు మా పిల్లల్ని ఇక్కడ చదివిస్తామని చెప్పి ఆనందంగా వచ్చి పిల్లల్ని చదివిస్తున్నారా? ఇప్పుడు మనం ఇంతకుముందు అయితే ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ ప్రాబ్లమ్స్ అయ్యి లేకుండా ఉన్నాయా? అట్లాగని చెప్పడానికి లేదండి. చెప్పడానికి లేదు సార్. అంటే వై ఐఎమ్ డ్రైవింగ్ దట్ పాయింట్ ఈస్ జస్ట్ స్టాఫ్ సరిపడగా ఉన్నంత మాత్రాన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. దే ఆర్ అదర్ ప్రాబ్లమ్స్ విచ్ వీ హ్యావ్ టు లుక్ ఎట్. ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా ఆ బోధనలో ఉన్నటువంటి లోపాలు అవనివ్వండి ఏమైనప్పటికీ రిజల్ట్ ఇది 100% టీచర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి రిజల్ట్ 100% వస్తుంది, నాణ్యత ఉంటుందని మాత్రం అంటే నేను రవికిరణ్ గారికి అడిగేది ఏంటంటే ఉపాధ్యాయుల్ని సరైన జీతభత్యాలు ఇవ్వడం లేకపోతే సరిపడగా ఉపాధ్యాయులు పెట్టడం మాత్రమే సమస్యకి పరిష్కారం కాదు. దేర్ షుడ్ బి సంథింగ్ ఎల్స్. దాంతోపాటు వీళ్ళ కృషి కూడా ఉండాలి. మన ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి సమాజంలో మన దగ్గరికి ప్రభుత్వ పాఠశాలకు వచ్చినటువంటి పేద వెనుకబడిన కులాలు తరగతుల పిల్లలకి మంచి విద్య అందియాలా, వీళ్ళు ఈ పాఠశాలకు ఆకర్షితులు కావాలనేది తప్పనిసరిగా అది ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉంటుంది. ప్రైవేట్ కళాశాలలో స్టూడెంట్ సరిగ్గా చదవకపోతే తల్లిదండ్రులు వెళ్ళి నేను ఇంత జీతం ఇస్తున్నాను, నువ్వు నా కొడుకు ఎందుకు పాస్ అవ్వట్లేదు అంటే పాస్ అవ్వడం ఒకటే పాయింట్ కాకపోయినా అకౌంటబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే వెళ్ళి నిలదీసి అడుగుతున్నారండి. సో వాళ్ళు ఆన్సరబుల్ దే ఆర్ ఆన్సరబుల్ టు ద పేరెంట్స్ కాబట్టి పనితీరు బాగుంటుందండి. ఇక్కడ జీతభత్యాలు కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చరు కాదు, అవేవి కాదు. ఆన్సరబిలిటీ ఈజ్ ద మెయిన్ పాయింట్. సో మన ప్రభుత్వ పాఠశాలలో ఆన్సరబిలిటీ లేకపోవడం మూలంగా ఈ పరిస్థితి ఉంది అని ఒక ఫీలింగ్ ఉందండి. రామయ్య గారు, మీరు అకౌంటబిలిటీ ఎవరు తీసుకోవాలి, ఎవరిని అడగాలి? అసలు ఎడ్యుకేషన్ లోపల 87 నుంచి మీకు చాలా తేడా వచ్చింది. టీచర్ను చూడంగా నేను రిజల్ట్ ఎంత అంటాను. ఫర్ ఎ టీచర్ ప్రోడక్ట్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్, ప్రాసెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. టీచర్ని వాడు చూసుకోవాల్సింది ఏమిటంటే నేను ఏ ప్రాసెస్లో చెప్తున్నాను, పిల్లవానికి ప్రాసెస్లో చదువు వస్తుంది, లర్నింగ్ వస్తుంది, కానీ ప్రోడక్ట్తో చదువు రాదు. నీ యొక్క ఎస్ఎస్సి లోపల 590 మార్కులు వచ్చిన పిల్లల్ని నేను చూస్తుంటే అయ్యో ఈ పిల్లలు ఎత్తుందో ఈ 590 మార్కులు వచ్చిన పిల్లలను ప్రపంచమంతా ఏమనుకుంటుంది అనేటువంటి సిగ్గుపడవలసిన కాలం వచ్చింది ఈనాడు. అంటే రిజల్ట్ను మనం ఎంతో మ్యానిపులేట్ చేస్తున్నాం కానీ ప్రాసెస్ మీద మనం ఎంతో ఆలోచిస్తలేం. ఇది ప్రైవేట్ స్కూల్ అయినా నాకెంతో పబ్లిక్ స్కూల్ అయినా కానీ నాకేం తేడా కనబడతలేదు.
ఎవరిని అడగాలి, ఎవరిని నిలదీయాలి? మాకు కావాల్సింది జరగట్లేదు, గవర్నమెంట్ స్కూల్స్ మా పిల్లల్ని పంపించలేకపోతున్నాం, డబ్బులకి ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ప్రైవేట్ స్కూల్కి. ఇందాకే చూపించాం సార్, ఒక జపాన్లోనో లేకపోతే అమెరికాలోనో చైనాలోనో ఎక్కడికి వెళ్ళినా సరే ఒక సామాన్య మనిషి, ఒక మధ్యతరగతి మనిషి సెకండరీ ఎడ్యుకేషన్ వరకు, కొన్ని దేశాల్లో ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కూడా చదువు మీద పెట్టాల్సింది 0 రూపాయి పెట్టక్కర్లా, బట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. వేరేస్ మన దగ్గరికి వచ్చేసరికి సామాన్య మానవుడు 800, 1000 రూపాయలు, 1200 నెలకి వాళ్ళ తాస్తుని బట్టి పెట్టాలి, దానికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ రావట్లేదు. ఈ డిఫరెన్స్ని రూపం ఆపడానికి ఎవరిని ప్రశ్నించాలి, ఏం చేయాలి? అకౌంటబిలిటీ, హూ ఈజ్ అకౌంటబుల్? విద్యారంగానికి ప్రజల పన్నుల్లో నుంచి డబ్బు వస్తూ ఉంది. అది పేరెంట్స్ డబ్బు, మనమందరం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలోనూ అది బడ్జెట్కి డబ్బు వెళ్తుంది కాబట్టి ట్యాక్స్ పేయర్స్ మనీ ఇది. ట్యాక్స్ పేయర్స్ మనీకి సంబంధించి ఖర్చు పెట్టేటప్పుడు దాని జవాబుదారీతనం అనేది ఎవరైతే ఆ డబ్బు ఖర్చు పెడుతున్నారో, ఎవరి కోసం అయితే ఖర్చు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా దృష్టి సారించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది, దీన్ని మొత్తం అంతటినీ కూడా విద్యారంగాన్ని అమలు పరిచేటటువంటి యంత్రాంగం ఒకటి ఉంది. ఏ డిపార్ట్మెంట్కైనా ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఉంటుంది. సో విద్యాశాఖ అనేది దాని ఏజెన్సీ. దాంతోపాటు పర్యవేక్షక యంత్రాంగం ఉంటుంది, దాంతోపాటు ప్రజా భాగస్వామ్యం. నేను మూడో దాని గురించి మాట్లాడుతున్నా. ప్రజా భాగస్వామ్యానికి విద్యారంగంలో ఏమైనా స్థానం కల్పించారా అంటే, నాకు తెలిసినంత వరకు ఒక పాఠశాలలో టీచర్ పేరెంట్ అసోసియేషన్ ఉండాలి. అవన్నీ కాగితాల మీద ఉంటాయి తప్ప ఏనాడు తల్లిదండ్రులను పిలిచి కూర్చోబెట్టి ఇట్లా చేద్దాం అనుకుంటున్నామని ఆ ప్రణాళికలో వాళ్ళని భాగం చేయరు. టీచర్ పేరెంట్ అసోసియేషన్ అనేటటువంటి వ్యవస్థని సక్రమంగా పనిచేయించడం ఇతర దేశాల్లో జరుగుతుంది, మన దేశంలో లేదు. అది చట్ట ప్రకారం పెట్టాలని ఉంది, పెట్టట్లా. అందరికీ చాలా కృతజ్ఞతలండి మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు. వీఆర్ హోపింగ్ సార్ దట్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బికమ్ లైక్ దట్. ఫారిన్లో విద్యా విధానాలు చూశారు, మన దేశంలో విధానం గురించి నిపుణుల అభిప్రాయాలు విన్నారు. ఫైనల్గా తెలిసింది ఏంటంటే, మన విధానం బాగుపడాలంటే జవాబుదారీతనం ఉండాలి. కానీ ఆ జవాబుదారీతనం వేరే వాళ్ళది, టీచర్లదో, పేరెంట్స్దో, లేదంటే ఉన్నతాధికారులదో కాకుండా ఇంకొకరి మీద తోయకుండా ప్రతి ఒక్కరూ ఇది మనది అని తీసుకుంటే కానీ విధానం బాగుపడదు.